హాయ్! వెల్కమ్ టు సిడిఎస్ఎల్ ఫ్యామిలీ. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఫస్ట్ అందరికీ సారీ అండి. ఎందుకో వీడియో ఎడిటింగ్లు చేయాలంటే ఈ మధ్య కొంచెం బాగా బద్ధకం వేసింది, అందుకే చేయలేదు. ఇప్పుడు ఇకపై నుంచి కంటిన్యూషన్ చేయడానికనే ట్రై చేస్తాను. ఈ వీడియో వచ్చేసి తమిళనాడులో ఫస్ట్ రోజు గంగైకొండ టెంపుల్ చూసుకున్న తర్వాత మేము బృహదీశ్వర ఆలయానికి బయలుదేరుతున్న వీడియో. పదండి, మీకు బృహదీశ్వర ఆలయము ప్లస్ ఇందులోనే జంబుకేశ్వర ఆలయం కూడా చూపిస్తాను. జంబుకేశ్వరంకి వెళ్ళేసరికి మాకు నైట్ అయ్యింది కనుక పెద్ద ఎక్కువ వీడియో తీయలేకపోయాను. జస్ట్ కొంచెం మాత్రమే వీడియో తీశాను. బృహదీశ్వర ఆలయం వచ్చేసి ఈ తంజావూరులో ఉందండి. అంటే పెద్ద పెద్ద కట్టడాలు ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మాకు చూడడానికి చాలా మంచిగా అనిపించింది. బాగా కట్టారే అనిపించింది. మేము టెంపుల్ లోపలికి పోకముందుకు కొంచెం దూరంగా ఉన్నప్పుడు చూస్తే గంగైకొండనే చాలా పెద్దగా ఉంది, ఇదే చాలా చిన్నగా ఉంది అని అనిపించింది. అరే అని టెంపుల్ కి కార్ పార్కింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. గుడికి ఆపోజిట్ లో రోడ్డు దాటుకొని యువతలో ఉంటుందండి కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ 10 రూపీస్ అండి. ఈ ఆలయానికి ఎంట్రన్స్ వచ్చేసి మొత్తం 3 ఉంటాయండి. 3 ఎంట్రన్స్ దాటుకున్న తర్వాత మెయిన్ గోపురం వస్తుంది. ఫస్ట్ ఎంట్రన్స్ అని మరాఠా ఎంట్రన్స్ అంటారు. తంజావూరులో చివరిగా పాలించిన మరాఠా రాజులు ఈ ఎంట్రన్స్ కట్టించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి కేరళకాంత ఎంట్రన్స్ అంటారు. తిరుసల్ అని కూడా పిలుస్తారు. రాజరాజ చోళ ఆ కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన కేరళపై యుద్ధం గెలిచిన గుర్తుగా నిర్మించాడు. సెకండ్ ఎంట్రన్స్ దాటంగానే సైడ్ కు ఉంటుందండి మొత్తం షాపింగ్స్ ప్లస్ స్లిప్పర్స్ వదలడం అవన్నీ. అక్కడ స్లిప్పర్స్ వదిలేసి మీరు చూస్తున్నది థర్డ్ ఎంట్రన్స్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయాన్ని నిర్మించిన సమయంలో నిర్మించిన పురాతన ఎంట్రన్స్ ఇది. దీని రాజరాజ చోళ నిర్మించారు. అదిగో కనిపిస్తుంది కదండి, ఎంత పెద్ద గోపురం అంటే దగ్గరికి వెళ్ళాగా తెలుస్తుంది. చాలా చాలా బాగుంది గుడి. యునెస్కో వాళ్ళు గుర్తించడంలో అసలు తప్పు లేదు. ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారు ఈ గుడిని మాత్రం. థర్డ్ మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రీ అవ్వగానే మనకి ఫస్ట్ నంది మండపం కనిపిస్తుంది. నంది మండపం తర్వాత రాజగోపురం కనిపిస్తుంది. ఇది వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అండి. మీకు చూపిస్తుంది. ఇదంతా మీకు కెమెరా తిప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది నంది మండపం అండి. నంది మండపం తరువాత మెయిన్ గోపురము, మెయిన్ గర్భగుడి కూడా వస్తుంది. గుడి మాత్రం చాలా 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 బాగుంది, మామూలు కూడా లేదు. నంది అండి నిజంగా ఎంత పెద్దగా ఉందో నంది అయితే చూడండి. మేము వెళ్ళే టయానికి గుడి క్లోజ్ చేశారు. సరే గుడి మొత్తం తిరిగి చూసే లోపల ఈ లోపల ఓపెన్ చేస్తారులే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తమిళనాడులో మాత్రం 12:30 to ఈవినింగ్ 4 వరకు టెంపుల్ క్లోజ్లో ఉంటుందండి. అది మాత్రం చూసుకొని ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు టైం కలిసి వస్తుంది. ఎందుకంటే ఆ టైంలలో జర్నీలు పెట్టుకున్నాం అనుకోండి, మనం టెంపుల్స్ ఎక్కువ కవర్ చేసుకోవచ్చు. మేమైతే అదే చేసాము. సరే అదే మనం వెళ్ళి టెంపుల్ క్లోజ్ చేసిన గుడి మొత్తం చూసుకునేసరికి టెంపుల్ ఓపెన్ అవుతుంది. మనం వెంటనే దర్శనం చేసుకొని మళ్ళీ వేరే టెంపుల్ విజిట్ చేయొచ్చు అన్నట్టు వెళ్ళి మొత్తం టెంపుల్ అంతా చూసుకున్నాము. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది పైన పెయింట్ వేసింటారు కదండి. తంజావూరు పెయింట్ కూడా చాలా ఫేమస్. తంజావూరు పెయింటింగ్స్ అనేసి చాలా బాగుంటాయి కూడా. ఇది మెయిన్ గుడి కాదండి, మెయిన్ గుడి పక్కన ఉన్నది. ఈ గుడి చూద్దాం అనేసి వచ్చాము. చూడంగానే ఎందుకో చాలా మంచిగా అనిపించింది. భలే ఉంది కదా. ఇంకా కొంచెం పెయింట్ పోయి ఉంది కానీ లేకపోతే టెంపుల్ మాత్రం చాలా బాగుంది.
పదండి మెయిన్ గుడి బయట సైడ్ మాత్రమే చూపిస్తున్నాను. నేను లోపల పక్క చూపించట్లేదు. అసలు కెమెరా కూడా సరిపోవట్లేదండి. మీకు మొత్తం ఒకటే స్క్రీన్ లో తీసుకొద్దామన్నా గానీ అసలు కెమెరా సరిపోవట్లేదు తెలుసా. నిజంగా అక్కడ పోయి నిలబడింటే ఉందండి, ఏదో ఆకాశంలోకి చూస్తున్నా అనిపించింది. నాకు బెంగళూరులో ఇలాంటి చాలా హైట్ ఉన్న బిల్డింగ్స్ చూడడం పెద్ద ఇదేం కాదు, కానీ ఇక్కడ తంజావూరులో ఎందుకో గానీ చాలా ఎత్తైన దాన్ని చూస్తున్నాను అనిపించింది. ఇక్కడ 40 ఫ్లోర్లు 50 40 ఫ్లోర్లు ఉన్న చూసినా కానీ అదేం పెద్ద హైట్ అనిపించట్లేదు. కానీ ఇక్కడ ఎందుకో ఈ టెంపుల్ని చూస్తే నాకు ఆ ఫీల్ వచ్చింది. చాలా హైట్, అసలు ఆకాశంలో కట్టారేమో అని అనిపించింది తెలుసా. కింది నుంచి చూస్తే నాకైతే ఇప్పటికీ ఆ ఎగ్జైట్మెంట్, నేను ఇన్ని రోజులైంది ఎడిటింగ్ చేయక, ఇప్పటికీ నేను అది ఫీల్ అయ్యాను. ఈ గోపురాన్ని కట్టించనీకి 12,000 ఏనుగులు, 20,000 గుర్రాలు, 50,000 మంది కలిసి కట్టిన ఈ దేవాలయం నిజంగా ఎంత పెద్దగుందో. దీని బేస్ మట్టం ఎంతుందో తెలుసా అండి? 5 అడుగుల హైట్ తెలుసా. నిజంగా ఎంత బేస్ మట్టం పెద్ద హైట్ లేదండి, కానీ గోపురం మాత్రం చాలా హైట్‌లో కట్టారు. 1000 సంవత్సరాల క్రితము ఎటువంటి యంత్రాల సాయం లేకుండా 80 టన్నుల బరువును మహారాతిని తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం పైకి ఎలా చేర్చారో నిజంగా ఆ దేవుడికే తెలియాలండి. ఈ గుడి కట్టిన రాయి కూడా ఆ సరౌండింగ్‌లో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాయిని ఇక్కడ తీసుకొచ్చి కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ గోపురము ఆల్మోస్ట్ 216 అడుగుల ఎత్తులో ఉందండి. ఈ ఆలయాన్ని ఎటువంటి సిమెంట్, ఇసుక లేకుండానే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించారు తెలుసా. ఈ ఆలయంలో మెయిన్ హైట్ గోపురం పైన 80 టన్నుల పెద్ద రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. అప్పట్లో ఎలాంటి ఈ యంత్రాలు, క్రెయిన్స్ అలాంటివి ఏవీ లేకుండా 216 అడుగుల అంత హైట్‌లో ఆ రాయిని పెట్టి కన్‌స్ట్రక్షన్ చేశారు. అసలు నిజంగా శిల్పాలు కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. గుడి అయితే అసలు అదిరిపోయింది. ఒక రోజంతా నెమ్మదంగా చూసుకున్న తంజావూరులో అంత టైం స్పెండ్ చేయొచ్చు తెలుసా. అంత బాగుంది. నాకైతే అంత బాగా నచ్చింది కన్‌స్ట్రక్షన్ అయితే. ట్రిప్‌కి ప్లాన్ చేసుకునే వాళ్ళైతే నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి. 12:30 నుంచి 4 వరకు మీరు టెంపుల్‌ని నెమ్మదంగా చూసుకోండి. 12:30కి అలా వచ్చారనుకోండి టెంపుల్‌కి, నెమ్మదంగా చూసుకొని అన్నీ నిదానంగా చూసుకొని 4:00 గుడి ఓపెన్ చేస్తారు. ఆ టైంలో మనం వెళ్ళామంటే మంచిగా దేవుని దర్శనం చేసుకోవచ్చు. గుడి చాలా బాగుందండి. మేము సరే చాలామంది జనాలు అక్కడ క్యూలో నిలబడ్డారు త్వరగా దర్శనం చేసుకోవాలని. కానీ మేమైతే అంత హడావిడి ఏం అక్కర్లేదు, నెమ్మదంగా పోదామనేసి నెమ్మదంగా వెళ్ళాము. ఇదిగోండి లోపల వీడియో నాట్ అలౌడ్ అండి. అందుకే జస్ట్ చిన్న లిటిల్ బిట్ తీసాము అంతే. లోపల గుడి మాత్రం చాలా చాలా బాగుంది. ఇందులో లింగం కూడా చాలా పెద్దగా ఉంది. అతి పెద్దదైన శివాలయంలో శివుడి లింగం వచ్చేసి ఇది ఫస్ట్‌ది. సెకండ్‌ది వచ్చేసి హంపి అండి. నేను ఆ హంపిది కూడా నేను వీడియోలో పెట్టాను. హంపి టూర్‌లో ఉన్నది పెట్టాను. ఇక్కడ మాకు కుదరలేదు కనుక మీరు కూడా శివయ్యని దర్శనం చేసుకోండి. మేమైతే ఆ శివయ్యని దర్శనం చేసేసుకున్నాక జంబుకేశ్వరం వెళ్దాం అనుకున్నాము. జంబుకేశ్వరం వచ్చేసి పంచభూతాలలో
జలలింగం ఒకటి అదే జంబుకేశ్వరంలో ఉంది. ఇది వచ్చేసి శ్రీరంగం దగ్గరలో ఉంటుంది. శ్రీరంగానికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అందుకని ఫస్ట్ జంబుకేశ్వరం వెళ్దాం, జంబుకేశ్వరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక శ్రీరంగం వెళ్దాంలే అనేసి మార్నింగ్ వెళ్ళి, శ్రీరంగం టెంపుల్ కూడా చాలా పెద్దది, అందుకనేసి జంబుకేశ్వరం నైట్ అయిపోతే శ్రీరంగం మార్నింగ్ చూసుకోవచ్చు కదా అనేసి మేము ఇప్పుడు జంబుకేశ్వరానికి బయలుదేరాము. సన్సెట్ అయితే చాలా బాగుందండి, అసలు మంచి వ్యూ అనిపించింది మాకైతే. కాకపోతే మేము దసరా అప్పుడైనా కానీ కాస్త ఎండలైతే ఉన్నాయి. మొత్తం సీ సైడ్ కదా, మొత్తం కొంచెం ఉక్కగా అనిపించింది అంతే. మిగతా రిమైనింగ్ మాత్రం ట్రిప్ మాత్రం చాలా బాగుంది, అసలు మిస్ అవ్వద్దు. పదండి జంబుకేశ్వరానికి. అవును, మీలో ఎంతమందికి జర్నీ చేసేటప్పుడు మంచి పాటలు వినుకుంటూ వ్యూ చూడాలని? నాకైతే చాలా ఇష్టం. ఈ టైంలో కుదిరింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అది కూడా నిప్పట్లు తినుకుంటూ వెళ్ళాను. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. జంబుకేశ్వరం వెళ్ళేసరికి మాకు చీకటి అయిందండి. సరే టెంపుల్ ఉంటే దేవుని దర్శనం చేసుకుందాం అనేసి బయలుదేరాము. మేము జంబుకేశ్వరం వెళ్ళిన తర్వాత కారు ఒక సైడ్ పార్కింగ్ చేసేసుకొని లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళిన గేటు మెయిన్ గేట్ కాదు, సైడ్ గేటు. ఓకే, ఏదో ఒకటి ఇక్కడైతే అంటే మేమైతే మ్యాపే పెట్టుకున్నామండి, మాకు అక్కడ ఏం తెలియదు కనుక మ్యాప్ పెట్టుకొని సైడ్ గేట్లోనే వెళ్ళాము. అప్పుడే ఎన్నగా క్లోజ్ చేసేస్తున్నారు. అక్కడే కోనేరు ఉందండి, కాకపోతే కోనేరు అంత గడ్డి మొలిచి ఖరాబ్ అయింది, కానీ కోనేరు మాత్రం చాలా పెద్దగా ఉంది. దాన్ని అయితే జనాలు మెయింటైన్ చేయలేదు అనిపించింది నాకైతే. ఈ టెంపుల్లో వచ్చేసి నార్మల్ 10 రూపీస్ దర్శనం అయితే నార్మల్గా కొంచెం శివుని దూరంగా చూడొచ్చండి. అదే 25 రూపీస్ దర్శనం అయితే మీరు లోపలికి వెళ్ళి దేవుణ్ణి తగలొచ్చు. గుడి చాలా పెద్దగా ఉంది. అప్పుడే ఏదో భరతనాట్య కార్యక్రమం కూడా జరుగుతున్నది. సరే ముందు వెళ్ళి దర్శనం చేసుకున్నాక వచ్చి చూద్దామని అనుకున్నాము అనేసి బయలుదేరాము. గుడి మాత్రం నిజంగా చాలా చాలా పెద్దగా ఉందండి. మేము ఏమో అనుకున్నాం కానీ ఇంకా వీడియోలో లేదనేసి జస్ట్ చిన్న లిటిల్ బిట్ చిన్నవి మాత్రమే తీశాను. శివుని దర్శనం చేసుకున్నాక అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే ఈ ఏనుగు ఉంది. ఈ ఏనుగు అయితే 10 రూపీస్ ఇస్తే అందరిని ఆశీర్వదిస్తుంది, లేకుంటే లేదు. అక్కడ దేవుని ప్రసాదం కూడా పెట్టింటే అన్నీ తిన్నాము. ఆల్రెడీ మేము మధ్యాహ్నం వండుకున్న ఫుడ్డే ఇంకొంచెం కూడా ఉంది. సరే ప్రసాదం తిన్నాం కదా, ఇంకేం తింటాంలే, ఇంకొంచెం మిగిలినది తినేద్దాము అనేసి మేమైతే మిగిలినది తినేసాము. మేము దేవుని దర్శనం చేసేసుకొని ఆ రోజంతా జర్నీలు అవ్వడంలో బాగా టైర్డ్ అయ్యాము. రూమ్ చూసుకుందామని అన్ని చోట్ల వెతకలాడాము. ఎక్కడో చూడు చాలా హై బడ్జెట్ అనిపించింది. సరే ఎక్కడో చోట ఒక జస్ట్ నైట్ పడుకోవడమే కదా అనేసి వెతకలాడుతుంటే మాకు ఈ రూమ్ దొరికింది. ఎంత జస్ట్ 600కి దొరికిందండి. కాకపోతే వాళ్ళు ఏ ఫెసిలిటీస్ ఇవ్వరు. కాకపోతే మా దగ్గర ఆల్రెడీ బెడ్షీట్లు అవన్నీ ఉండడంలో అవన్నీ తీసుకొచ్చుకొని పరుపులు వేసేసుకొని ఉన్నది ఫుడ్ తినేసి పడుకొని నిద్రపోయాం. మార్నింగ్ వేరే వాళ్ళు కూడా వచ్చి రెడీ అవుతుంటే మళ్ళీ బాత్రూమ్స్ దొరకడం కష్టమని మేము మార్నింగే ఫాస్ట్ గా రెడీ అయ్యాము. రెడీ అయ్యేసి మొత్తం లగేజ్ అంతా
కార్లో పెట్టేసేసాము. ఎందుకంటే శ్రీరంగం చూసుకోనికని వెళ్తున్నాము. మేము రూమ్ తీసుకునేది కూడా శ్రీరంగానికి దగ్గరికి వెళ్ళాక రూమ్ తీసుకున్నాం అనమాట. శ్రీరంగం టెంపుల్ చూసేసుకున్న తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా, మరి రూమ్ కోకుండా అనేసి లగేజ్ అంతా ముందు కార్లో ప్యాక్ చేసేసి గుడికి బయలుదేరినాం. వెళ్లే రూట్ లో అయితే తమిళనాడులో అండి ఎక్కడ చూడు మార్నింగ్ టిఫిన్ మనకి ఎక్కడైనా ఇడ్లీ దోశ అవి దొరుకుతాయి ఆంధ్రాలో. తమిళనాడులో మాత్రం బోండా వడ ఇవి దొరుకుతాయి. ఈ సరే అని ఒకటి తీసుకొని పిల్లలకి ఇచ్చి అలాగే మేము టీ తాగాము. టీ మాత్రం మంచిగా చేశాడు, టేస్ట్ బాగుంది. టీ తాగిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మొత్తం వీడియో పూర్తిగా నీట్గా వీడియో తీశాను. డోంట్ మిస్ అండి ప్లీజ్. మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.